హాయ్ హలో ఎలా ఉన్నారండి? నేను మీ జ్యోతి. వెల్కమ్ టు చింతల్లి లిటిల్ చెఫ్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ మేము ముందుకు తీసుకొచ్చాను. అది మీకు ఎంతగానో ఇష్టం, ఎంత బాగో పరిచయమైన రెసిపీ. మీ ఆంధ్ర అమ్మాయి జ్యోతి చేయబోతుంది రాయలసీమ రెసిపీ. రెడీగా ఉన్నారా? ఏం లేదండి, రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు చేయబోతున్నాను నా స్టైల్లో. మీకు డెఫినెట్గా పర్ఫెక్ట్ కొలతలతో నేను చెప్పబోతున్నాను. రెసిపీ చేద్దామా? నాటుకోడి పులుసుకి మసాలా ప్రిపేర్ చేసుకుందామా? నాటుకోడి పులుసుకి మసాలానే హైలైట్. దానికోసము బయట నుంచి ఏమీ కొనకుండా ఇంటిలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ మన వంటగదిలో చాలా బాగా దొరుకుతాయి. ముఖ్యంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనము ఎంత మంచిగా ప్రిపేర్ చేస్తే అంత బాగా కర్రీకి టేస్ట్ ఇస్తుంది. నేను ఒక 1 ఇంచ్ అల్లం తీసుకొని ఒక 10 రెబ్బలు వెల్లుల్లి తీసుకుందాం. దాంతోపాటు ఒక చిన్న ముక్క కొబ్బరి, ఆ తర్వాత నేను కొంచెం నువ్వులు పుచ్చగింజల్ని వాడుతున్నాను గ్రేవీ కోసం. అది కూడా ఒక హాఫ్ స్పూన్ వేసేసుకొని పీల్ చేసుకున్న ఆనియన్ని చాప్ చేసుకుందాం. సన్నగా తురుముకుందాం. టమాటో కూడా కట్ చేసేసుకొని గ్రేవీ అంతా మిక్సీ పట్టేసుకుందాం. కర్రీ ప్రిపేర్ చేయడానికి మన పేస్ట్ రెడీగా ఉంది కదా. ఆనియన్ని చాప్ చేసుకుందాం. సన్నగా తురుముకుందాం. ఆనియన్స్ అన్నీ చాప్ చేసుకున్న తర్వాత చిల్లీస్కి ఇలా ఘాటు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. నేను శనగ నూనె వేస్తున్నాను. కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది నాన్ వెజ్లో. చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. చిల్లీస్ వేస్తున్నాను. కరివేపాకు కూడా వేస్తున్నాను. కల్లుప్పు కొంచెం వేస్తున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని గిరగిర తిప్పుకొని చికెన్ వేసుకుందాం. ముందుగానే కడిగి శుభ్రం పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ ఆయిల్లో బాత్ చేపిచ్చేసి సిమ్లో పెట్టి మూత పెడదాం. ముందుగానే ఇందాక ఆయిల్లో బాత్ చేపించిన ఈ పీసెస్ అన్నిటికీ మేకప్ వేసేసుకుందాం. అదేనండి మసాలా. ఇప్పుడు దీన్ని జంపిక్ జపాక్ గిలిగిలిగి చేసేసిన తర్వాత కాస్త కారం వేసుకుందామా? ఒక స్పూన్ వేసుకున్నాను. ఇంకొక హాఫ్ స్పూన్ కూడా వేసుకుంటాను. నాన్ వెజ్లో కారం ఎక్కువగానే పడుతుంది. అది నాటుకోడికైతే ఇంకొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ ఏంటో అనుకుంటున్నారా? ఇందాక మసాలా పట్టాను కదండి, దాంట్లోనే కొన్ని వాటర్ వేసేసుకున్నాను. దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. హైలో పెట్టేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది రాగి సంగటికి. దీంట్లో మనం ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టుకున్న పొడి మసాలా వేసుకుందాం. ఒక స్పూన్ వేసుకుందాం. వేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం.
తీసేసుకుందాం బౌల్లోకి. చూసారా ఎంత జ్యూసీగా రెడీ అయిపోయిందో. సూపర్ ఉంది, సో నైస్. అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటే మసాలా వల్ల ఇంత బాగా టేస్టీగా రెడీ అవుతుంది. చూసారు కదా ఎంత క్రీమీగా ఉందో. నాటుకోడి పులుసు అయిపోయింది కదండి, రాగి సంగటి చేసుకుందామా? దానికోసం నేను ఒక బాండ్రీ పెట్టుకున్నాను. ముందుగానే నానబెట్టుకున్న బియ్యం వేసుకుంటున్నాను. నానబెట్టుకున్న ఈ రైస్ అంతా దీంట్లోకి వేసేసి ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకున్నాం. దీనికి సరిపడా సాల్ట్ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ బాగా కుక్ చేసుకుందామండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన రైస్లో రాగి పిండి వేసేసుకుందాం. వేసేసుకొని అలా కలపకుండా వదిలేసి మూత పెట్టేసుకుందాం. కలిపేసుకుందాం. చూసారా ఎంత బాగా వస్తుందో. కొంచెం గీ వేసేసుకుంటే వేస్తున్నాను. ఆఫ్ చేసేసుకుందాం. రెడీ అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత ముద్ద కట్టుకుందాం. అంతవరకు లైట్గా ఇలా మగ్గని వదిలేద్దాం. ఇలా వేడివేడిది ఉండలు కట్టేసుకుందాం. వేడివేడిగా ఉంది. ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో రాగి ముద్ద. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. రాగి ముద్ద విత్ నాటుకోడి పులుసు రెడీ. టేస్ట్ చేద్దాం పదండి. చాలా 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 బాగుంది. సూపర్ టేస్టీ. ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందంటే ఐ లవ్డ్ ఇట్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్ చేయండి. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.